నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మన సమాజంలో రకరకాల డిజార్డర్స్ గురించి చూస్తూ ఉంటాం. చాలా మందికి ఉంటూ ఉంటాయి సార్ ఈ డిజార్డర్స్ అనేవి. అయితే ఇందులో ఒకటి బైపోలర్ డిజార్డర్ అనేది. అంటే అసలు ఈ డిజార్డర్ ఎందుకు వస్తుంది సార్, దాని లక్షణాలు ఏంటి, అంటే దాన్ని ఎలా గుర్తించాలి అనేది చెప్తారా సార్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ సార్. ఇవాళ చాలా రకరకాల మానసిక సమస్యలు వస్తున్నాయి. అవును సార్. అందుట్లో ఈ బైపోలార్ డిజార్డర్ అనేది కొంచెం క్లిష్టమైందండి. అవునా సార్? చాలా కాంప్లెక్స్ అన్నమాట. ఈ బైపోలార్ అంటే అర్థం ఏంటంటే ఒకే వ్యక్తి రెండు రకాలుగా ప్రవర్తిస్తుంటాడు. రెండు రకాలుగా ప్రవర్తిస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళు మేనేజ్ చేయలేరండి. అంటే ఎలా సార్, ఎగ్జాంపుల్ చెప్పండి. ఎలాగంటే మార్నింగ్ టైంలో చాలా హై ఎనర్జీతో ఉంటాడండి. అంటే కొంచెం హ్యాపీగా ఉంటాడు, తను అన్ని చేయగలను, నేను ఏమైనా సాధించగలను అని ఆ విధంగా చెప్తుంటాడు. అదొక లెవెల్. ఇదే లెవెల్ కూడా ఒకసారి పైకి వెళ్తుంటారు, కొంచెం అగ్రెసివ్ అవుతుంటారు అనమాట. ఈ లెవెల్ని ఏమంటామంటే మేనియా అంటాం అనమాట, ఉన్మాదం అంటాం తెలుగులో. అంటే కొద్దిగా హైగా మాట్లాడుతుంటారు. సపోజ్ మార్నింగ్ ఈ విధంగా ఉన్నాడు అనుకోండి, సాయంత్రానికి వచ్చేదానికి ఫుల్గా డౌన్ అయిపోతాడు. ఎనర్జీ లెవెల్స్ బాగా డౌన్ అయిపోయి బాగా డిప్రెషన్ ఫీల్ అవుతుంటాడు. అంటే మూడ్ స్వింగ్స్ చాలా త్వరగా చేంజ్ అయిపోతాయి. మూడ్ స్వింగ్స్ చాలా చేంజ్ ఉంటాయి. అంటే ఈ రెండే, అప్ డౌన్. బాగా హై అని వెళ్తాడు, మళ్ళీ లోకి వస్తాడు. ఈ డిప్రెషన్లోకి వచ్చినప్పుడు ఆ డిప్రెషన్ సిమ్టమ్స్ మొత్తం చూపిస్తుంటాడండి. ఏదో ఒక రూమ్లోకి వెళ్ళిపోవటం, అక్కడ కూర్చోవటం, మనుషులతో కలవకపోవటం, మాట్లాడకపోవటం, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం, పైపెచ్చు అప్పుడప్పుడు నేను ఎందుకు పనికిరాను, నేనేం సాధించలేకపోతున్నాను, ఇంకా నేను వేస్ట్ కదా అని ఒక బాగా నిరాశ నిస్పృహలు బాగా చెప్తుంటారండి. ఇంకా కొంతమంది అయితే ఇక నేను ఎందుకు అవసరం లేదు, నేను బతకటం వేస్ట్, సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ లక్షణాలు మనకు చూపిస్తుంటారండి. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు, మార్నింగ్ బాగా ఉన్నప్పుడు ఏమన్నా ఒక్కొక్కసారి వీళ్ళు పేరెంట్స్ మీద కూడా బాగా బ్లేమ్ చేస్తూ అరుస్తుంటారండి, పెద్ద పెద్ద కేకలేస్తారండి. ఓకే, అక్కడ కనుక బిహేవియరు వైలెంట్గా కనుకుంటే మాత్రం మెడిసిన్స్ వాడాలండి. ఎందుకంటే వైలెంట్ బిహేవియర్లో ఉన్నప్పుడు మనం కౌన్సిలింగ్ ఇవ్వలేము. ఆ వైలెంట్ బిహేవియర్ తగ్గటానికి కొన్ని రోజులు మెడిసిన్స్ ఇవ్వాలండి. వైలెంట్ తగ్గిన తర్వాత ఆ హై ఎనర్జీ ఉన్నా పర్వాలేదు, మేము కౌన్సిలింగ్ ద్వారా మంచిగా తీసుకొస్తుంటాం అన్నమాట. నేను చాలా బైపోలర్ కేసెస్ ఎటువంటి మెడిసిన్స్ లేకుండా వాళ్ళని చక్కగా నార్మల్ లైఫ్లోకి తీసుకొచ్చానండి. అందులో ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి అండి, అతను ఆఫీస్లో జాబ్ చేసేవాడు, వెరీ టాలెంటెడ్ పర్సన్. మంచి ఇంజనీరింగ్ చేశాడు, మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు మేనేజ్మెంట్లో. వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాడు అనమాట. ఓకే, సో ఒకరోజు ఎక్స్ప్రెస్ చేశాడు, మరి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి. సరే, ఆమె ఏమంది, నేను ఆల్రెడీ మ్యారీడ్, నన్ను ఎలా మ్యారేజ్ చేసుకుంటావు, ఓకే, మరి నువ్వు నాతో ఎంతకాలం చాలా ప్రేమగా మాట్లాడావు కదా, అదేంటి నా కొలీగ్ కాబట్టి నిన్ను హ్యాపీగా హుషారుగా ఉంచాలని మాట్లాడాను, అది అట్లా కుదరదు అని చెప్పగానే ఇతను బాగా కోపం వచ్చింది. కోపం వచ్చేసి అమ్మాయి మీద అరవటము చేసేసాడు. సరే, ఈ బిహేవియర్ మానకపోతే వాళ్ళు ఉద్యోగంలో తీసేశారు. ఇక తీసేస్తే ఇంటి దగ్గర వచ్చి పేరెంట్స్ని బ్లేమ్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఓకే, సో ఈ విధంగా మరి మార్నింగ్ వచ్చేసి పేరెంట్స్ని బ్లేమ్ చేయటము, ఇది ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళటము, ఇది చేస్తూ ఉంటే వాళ్ళు మరి సైకాట్రిక్ మెడిసిన్స్ వాడటం మొదలుపెట్టారు. అది ఎన్ని సంవత్సరాలు వాడినా తగ్గలేదండి. అట్లా 10 years వాడారు. సరే, కొంతమంది మన ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇట్లాగ మరి 35 years వస్తే తొందరగా మ్యారేజ్ చేసేయండి, మ్యారేజ్ చేస్తేనే కొద్దిగా సెట్ అవుతాడేమో అని చెప్పేసి వాళ్ళు సలహా ఇచ్చారు. సరే అని వీళ్ళు పాపం మ్యారేజ్ చేశారండి. మ్యారేజ్ చేస్తే బాగానే జరిగింది. మ్యారేజ్ ఫస్ట్ నైట్ రోజు ఇతను ఫ్యామిలీ లైఫ్లో పార్టిసిపేట్ చేయలేకపోయాడు. సరే, అమ్మాయి ఏమనుకుందంటే పర్వాలేదులే, కొంచెం ఈరోజు అలసిపోయి ఉంటాడు కదా అని చెప్పేసి అట్లా విధంగా వెయిట్ చేస్తే 1 weekలో అసలు ఇతను చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు అంటే, ఇతను వాడినటువంటి ఆ సైకాట్రిక్ డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా వచ్చి ఈ రీప్రొడక్షన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది చాలామంది ఎక్కువ కాలం మెడిసిన్స్ వాడేవాళ్ళు తెలుసుకోవాలండి. ఏదో 1 or 2 months వాడితే పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మీరు కనుక లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడారు అంటే అది లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా సరేనండి, ఈ రీప్రొడక్షన్ సిస్టము ప్రాబ్లంలో పడుతుంది.
అట్లనే ఒక అమ్మాయికి కూడా అట్లా మెడిసిన్స్ వాడితే ఒక 10 years వాడారు అనమాట. అమ్మాయికి అన్మ్యారీడ్ 17-18 దగ్గర మ్యారేజ్ చేస్తే 28 ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 20 మందులు వాడుతూనే ఉన్నారు. మ్యారేజ్ అవ్వలేదు. ఆ అమ్మాయికి బ్రెస్ట్లోంచి మిల్క్ రావడం మొదలైందండి. అంటే ఈ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ అనమాట. హార్మోన్స్ చాలా చేంజ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోవటము, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే ఈ విధంగా ఇతను పాపం చేయలేకపోతే ఆమె డైవర్స్ ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. ఈ డైవర్స్ వల్ల ఇంకా అగ్రెసివ్ తయారయ్యాడు, ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోవటం, నా మ్యారేజ్ కూడా ఫెయిల్ అయిపోయింది, ఇంక నేను నా వల్ల ఉపయోగమైంది. సరే మళ్ళీ మందులు వాడారండి, మళ్ళీ 10 years మందులు వాడారు, అట్లా 20 years మందులు వాడారు. అయినా ఏమీ బెనిఫిట్ రాలేదండి. తర్వాత ఎవరి ద్వారా నన్ను తెలుసుకొని నాతో కాంటాక్ట్లోకి వచ్చాను. నేను ఒక 2 hours బాగా కన్సల్టేషన్ చేసి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి అసలు ఏమేమి జరిగింది ఇతని లైఫ్లో అన్నీ తెలుసుకొని నేను చెప్పానండి. ఇతనికి 2 stagesలో సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తే ఎస్ మెల్లమెల్లగా డెఫినెట్గా దీనిలోంచి మంచిగా బయటకు వస్తాడు అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, సార్ చేయండి సార్, తొందరగా చేయండి అని చెప్పారు. సరే కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాము. 2 monthsలో చాలా మార్పు వచ్చింది తను. ఫస్ట్ stage 1లోనే 2 monthsలో వాళ్ళ మదర్ కూడా ఫోన్ చేసి నాకు చెప్పింది, సార్ మీరు మా వాడిని ఏం చేస్తారో కానీ ఫస్ట్ టైం కొంచెం స్మైలింగ్గా చూడటం, మమ్మల్ని గౌరవించటం, లేకపోతే ప్రతిరోజు మమ్మల్ని బ్లేమ్ చేసేవాడు, మమ్మల్ని హింసిస్తున్నాడు సార్, ఇప్పుడు కొంచెం మాతో మంచిగా మాట్లాడి మమ్మల్ని గౌరవిస్తున్నాడు, మీరు ఆ స్టేజ్ 2 కూడా కంప్లీట్ చేసి మా వాడిని మంచిగా చేయండి. తర్వాత స్టేజ్ 2 కూడా కంప్లీట్ చేశానండి. తర్వాత అంతా నార్మల్గా అయిపోయాడండి. ఇప్పుడు చక్కగా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే 10 years మెడిసిన్ వాడాడు, అయినా రిజల్ట్ ఏం రాలేదన్నారు సార్. మీరు టోటల్ మీ ట్రీట్మెంట్ మొత్తం ఇదంతా మొత్తం 4 months పట్టిందండి. 4 months, స్టేజ్ 1 స్టేజ్ 2, స్టేజ్ 1 2 months, తక్కువ టైంలోనే రికవర్ అయ్యారు. 4 monthsలోనే చక్కగా రికవర్ అయిపోయి అతనికి మెడిసిన్స్ అవసరం లేదండి యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ మేమేం చెప్తామంటే మెడిసిన్స్ సడన్గా మానొద్దు, మీరు ఏ డాక్టర్ అయితే మెడిసిన్స్ తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చిన మార్పుల్ని మెల్లమెల్లగా డోసెస్ తగ్గించుకోండి, తర్వాత మానేసి. ఎందుకంటే ఈ మెడిసిన్స్ వాడుతున్నంత కాలం మ్యారేజ్ చేసుకోకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మెడిసిన్స్ వాడుతున్నా చెప్పకుండా మ్యారేజ్ చేసేస్తారు. అది మరి ఎక్కువ కాలం దాచిపెట్టలేరు కదా, ఏదో ఒక రోజు బయటపడుతుంది, మళ్ళీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చి అది డైవర్స్ దాకా వెళ్తుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఎవరైనా సరే బైపోలర్ డిజార్డర్ కనుక సఫర్ అవుతూ ఉంటే మీరు ఇంకా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా సైకలాజికల్ కౌన్సిలింగ్ మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే, మెయిన్గా మేమేం చేస్తున్నామంటే వాళ్ళ ఆలోచన విధానం, థింకింగ్ మారుస్తాం. వాళ్ళు ఆ థింకింగ్ వల్లే దీనిలో పడతారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతనే ఈ వ్యక్తి ఫస్ట్ అమ్మాయి ఉన్న ఫ్యాక్ట్ చెప్పింది, నేను ఆల్రెడీ మ్యారీడ్, నేను ఎలా మ్యారేజ్ చేసుకుంటాను చెప్పేసి. మీరు ఎక్కడెక్కడ థింకింగ్ రాంగ్ చేశారో అక్కడ మీ థింకింగ్ కరెక్షన్ చేసి మీకు థింకింగ్ ప్రాసెస్ నేర్పి, ఎక్కడెక్కడైతే మీకు సరైన నాలెడ్జ్ లేదో, జ్ఞానం లేదో ఆ జ్ఞానాన్ని అందిస్తామన్నమాట. అందించడం వలన ఏమవుతుందంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావచ్చు. బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఒక స్టూడెంట్ అనుకోండి, నెక్స్ట్ ఏం చదువుకోవాలి. అవును, మానసికంగా సమస్య ఉన్నప్పుడు మీలాంటి కౌన్సిలర్ దగ్గరకు వచ్చి ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు సార్. సో అలాగే ఈ బైపోలర్ డిజార్డర్ గురించి నిజంగా చాలా చక్కగా వివరించారండి. అంటే ఆ లక్షణాలు ఏంటి, అసలు ఎలా తగ్గించుకోవాలి, ఎంత తక్కువ టైంలోనే అది మీరు మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఆ ట్రీట్మెంట్ ఎంత చక్కగా జరుగుతుంది అని వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం అండి.